యేసుక్రీస్తు నామములో మరణ మృదంగం అనేటువంటి ఈ వీడియో చేయడానికి దేవుడిచ్చిన కృపణకు వందనాలు చెల్లిస్తూ మీకు శుభాభివందనములు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వీడియోను మనము చేయడానికి దేవుని కృపను సహాయమును అడుగుదాం. వినువారికి దేవుని యందు భయము భక్తి రక్షణ కలుగులాగున ఆలోచన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల నాయన, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ దినమున చేయుచున్నటువంటి ఈ వీడియోను అనేకులు చూసి మరణం యొక్క ఆధిపత్యము కలిగిన వాడిని ఎదిరించి జీవాధిపతి అయినటువంటి నీ వైపున నిలబట్టుకు సహాయము దయచేయమని బోధించుటకును నీ ఉపకార ఆత్మను పరిశుద్ధాత్మను సహాయముగా మాకు అనుగ్రహించమని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతూ, దేవా, మరి ముఖ్యంగా మీరు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసింది. మీకే సకల ఘనత మహిమ ప్రభావం అర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్ ప్రియులారా, వాట్ ఈస్ ట్రూత్ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా మీకు అందించడానికి ఈ మాటలు తెలియచేస్తున్నాం. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుంటున్నప్పుడు ఒళ్ళు గగుర్పాటు పొడుస్తుంది. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఉదయకాలంలో మన రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు చెబుతున్నప్పుడు ఆయన చెప్పిన కొన్ని మాటలు, ఒక వీడియో నేను చూసినప్పుడు ఉండే జల్లుమన్నది. కరోనా ఎఫెక్ట్తో అమెరికాలో ఒకే చోట 27 శవాలు పడిపోతే చనిపోయిన వారు ఉంటే వారిని తీసి పాతి పెట్టే దిక్కు లేకుండా పోయింది అన్న మాటలు ఆయన చెప్పినప్పుడు ఎంతో హృదయం కదిలించబడింది. ఎంతో ధనం సంపాదించి, ఎంతో ఆస్తిని సంపాదించి, ఎంతో పేరును సంపాదించి, ఎంతో మంచి ఉద్యోగాలు తెచ్చుకొని ఉండొచ్చు. కానీ మరణము మనిషిని కబలించేటప్పుడు వాడి స్టేటస్ కానీ, వాడికి ఉన్నటువంటి ధనము, వాడికి ఉన్న పొజిషను అనేటువంటిది ఏది లెక్క చేయదు. అందుకే మానవుడు ఈ లోకంలో డబ్బు లేకపోయినా భయపడ్డు, ఇంకా ఏది లేకపోయినా భయపడ్డు, కానీ మరణము అంటే భయం. ఎందుకంటే హెబ్రీయులు రాసిన పత్రికలో మనం అది చాలాసార్లు చదివి వినిపించాను. మళ్ళీ మీకోసము ఆ మాట చదివి వినిపిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది మాట. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కనవానిని, అనగా అపవాదిని. మరణం యొక్క బలము ఎవరి ఆధీనములో ఉండిందంట? అపవాది యొక్క ఆధీనములో ఉండింది. కాబట్టి వాడు మరణ మృదంగమును చేస్తున్నాడు. మృదంగము అంటే అర్థం ఏంటంటే నాన్ స్టాప్గా ఆడడం, నాన్ స్టాప్గా చేయడం. మరణము అనేటువంటి దాన్ని మానవ సమాజం మీదకి నాన్ స్టాప్గా వస్తుంది. ఎలాగైతే ఇశ్రాయేలు దేశంలో ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు దేశములో పస్కా వధించబడినటువంటి దినాన ఐగుప్తీయుల తొలిచూలు సంతానము చనిపోతూ వస్తున్నదే. సీరియస్, నాన్ స్టాప్. అలా ప్రపంచ దేశాల మీద ఒక మరణ మృదంగము కరోనా వైరస్ ద్వారా కలుగుతున్నప్పుడు బైబిల్లో నేను చదివాను. ఇదేదో వింతగా ఇప్పుడే వచ్చిపోయినట్టు, ఈ మరణాలు ఇప్పుడేదో జరిగిపోతున్నట్టు చాలామంది భయపడుతుంటే, అయ్యా, మీరు భయపడకుండా ఉండడానికే మీలో భయం అనేది మరణానికి కాదు, యెహోవా యందలి భయము భక్తి జ్ఞానమునకు మూలమవుతుంది. అట్టి జ్ఞానము నేర్చుకున్నటువంటి వాడు ఈ మరణ మృదంగములో నాట్యం చేస్తాడు.
ఎందుకో తెలుసా, నాట్యం అంటే సంతోషం. ఏంటి, ఆ మరణ మృదంగాన్ని తొక్కేసి పౌలు చెప్పినట్టు జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తు. క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఇక ఎన్నడూ చనిపోడు. కాబట్టి ఈ మరణ మృదంగమును నేనేం చేస్తున్నాను అంటే, దేవుడు ఏ రీతిగా అయితే మరణమును ఓడించి జయించిన ఆనందాన్ని మనకు అనుగ్రహించినట్టుగా ఈ లోకము మృతతుల్యమై మరణ మృదంగములో శోకసంద్రములో ఉన్నది. కానీ క్రైస్తవుడా, ఆ దినము సమీపించిన కొలది ఈ మృదంగము, మరణ మృదంగము కొనసాగుతున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది, మన విడుదల సమీపములో ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథములో మనం చూస్తున్నప్పుడు హెచ్చరికతో కూడుకున్నటువంటి మాటలు ఉంటాయండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో భక్తుడైనటువంటి అపోస్తులైనటువంటి యోహాను ఒక మాట రాస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 12వ వచనంలో, మొదటి శ్రమ గ్రతించను, మరియు 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. మొదటి శ్రమ ఎంత భయంకరమైనది. మొదటి శ్రమను వర్ణించేటప్పుడు ఇశ్రాయేలు ఆల్రెడీ అనేక సార్లు, అనేక పర్యాయములు శ్రమలు ఎదుర్కొంటూ వచ్చారు, ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎదుర్కొంటూనే ఉన్నారంటే ఇప్పుడు కాదు, అప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ అపోస్తులైనటువంటి యోహాను చెబుతున్నటువంటి మొదటి శ్రమ అంటే, భక్తుడైన యోహాను ఈ పాఠం రాసేటప్పటికంటే మొదటి శ్రమలు గమనించినప్పుడు యెరూషలేము పట్టణమును, యెరూషలేములో ఉండేటువంటి దేవాలయపు కట్టడలను, యెరూషలేము ప్రజలను అతి ఘోరంగా చంపినటువంటి, హింసించినటువంటి చరిత్ర మనం చూస్తాం. ప్రభు ఏమంటాడంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట మనము చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెబుతున్నటువంటి మాట, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువారు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలను తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూ కలుగబోదు. శ్రమను గురించి ఏంటి శ్రమ? ప్రభు హెచ్చరించినటువంటి మాటలను అపోస్తులైన యోహాను మొదటి శ్రమతో చెబుతున్నాడు. ఆ దినములలో యూదయ వారు, సో యూదయ దేశము, యూదయ ప్రాంతము గ్రీకు సామ్రాజ్యము విడిపోయిన తరువాత నార్థన్ కింగ్డమ్ అండ్ సౌదరన్ కింగ్డమ్. నార్థన్ కింగ్డమ్ ఏమో సిరియా దేశము, సదరన్ కింగ్డమ్ ఏమో ఈజిప్ట్. ఈ ఇద్దరు రాజులు కూడా ఎలా ప్రవర్తించేవారంటే, మన కపట సహోదరుల వల్లే, వందనాలు బ్రదర్, వీడ దొంగ, అలా ఇద్దరు కూడా కొట్లాడుకునేవారు. ఆ కొట్లాడుకోవడానికి దగ్గర యూదయ ప్రాంతంలో దగ్గరగా ఒక ప్రాంతాన్ని పెట్టుకున్నారు. అయితే ఆ ప్రాంతములో కొట్లాట జరిగిన తర్వాత వాళ్ళు ఎప్పుడూ కూడా తిరిగిపోతున్నప్పుడు వారి కోపము, కసి మనం చరిత్రలో చూసుకుంటున్నప్పుడు, అంటిపస్ 4వ వాడైనటువంటి వాడు, ఇది దానియేలు గ్రంథము త్వరలో స్టార్ట్ చేస్తాం, అప్పుడు చెప్తాను.
వాడు వచ్చి క్రీస్తు పూర్వము 165వ సంవత్సరంలో అక్కడున్న ప్రతి వారిని హింసించి కొట్టి బాధపెట్టి ఆలయంలోకి వెళ్ళి జెస్సు అనేటువంటి ఒక గ్రీకు దేవతను పెట్టి అక్కడ బలి అర్పించి పందిని ఊరూరా 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 ఉన్న వారిని అందరినీ కూడా విగ్రహములు ముఖ్యించమని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతి పల్లెటూరును కూడా పోనీయకుండా హింసించినటువంటి శ్రమ. అయితే అన్ఫార్చునేట్లీ మనకు ఉన్నటువంటి పుస్తకాల్లో మీకా గ్రంథం తర్వాత పుస్తకాలు లేవు. కానీ మక్కబీయులు అనేటువంటి ఆ పుస్తకాన్ని నేను వేరే గ్రంథంలో చదివినప్పుడు అక్కడ మత్తీయ అనేటువంటి ఒక వ్యక్తి లేచి నిలబడి యాజకుడు తన కుమారులందరూ కలిసి ఏ విధంగా అక్కడ యుద్ధం చేశారో అదంతా ఉంటుంది. సో ఈ యూదయ ప్రాంతము మెయిన్ ఫోకస్ అన్నమాట. నేను ఎందుకు ఈ మాట చెప్పుకొచ్చానంటే అక్కడ అటు ఈజిప్ట్కి కానీ ఇటు సిరియా దేశస్తులకు కానీ ఆ యూదయ చాలా ఇంపార్టెంట్గా ఉండేది అప్పుడు. నౌ పాఠంలోనికి వెళ్దాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు దానియేలు ప్రవక్త చెప్పినటువంటి ప్రవచన ప్రకారము ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడ్డ తర్వాత క్రీస్తు సువార్త సంపూర్ణముగా అన్యులకు ఇశ్రాయేలుకు ఇక మధ్య తెరలేదని అందించబడిన తరువాత ఇక డెజల్యూషన్, అబామినేషన్ అండ్ డెజల్యూషన్ అంటారు. అబామినేషన్ అంటే హేయమైపోయింది, దేవునికి హేయమైనది విగ్రహం. ఎప్పుడైతే తెర చినిగిపోయిందో విగ్రహం వచ్చేసింది అక్కడ బొమ్మలు. ఇక డెజల్యూషన్ అంటే నీ పట్టణం నీకు విడవబడుట, ఇక రాయి మీద రాయి ఒక్కటే నుండి లేకుండా కూల్చివేయడం, ఇక ఆ ప్రజలను ఇక లేకుండా చేయడం. సో అది క్రీస్తు శకము 70వ సంవత్సరంలో అది సంపూర్ణంగా యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రవచనం. అది ఎంత ఘోరంగా ఉన్నది అని అంటే బైబిల్లో మనం చూసినప్పుడు ఇందాక చెప్పాను, గర్భిణీ స్త్రీలకు భయంకరమైనటువంటి వేదన. యూదయలో ఉండేవారు కొండలేకి పారిపోవాలి. దట్స్ ఫస్ట్ ఎఫెక్టెడ్ వర్స్ట్ ఏరియా. అందుక యూదయ చరిత్ర చెప్పింది. అయ్యో ఆ దినములలో యేసుక్రీస్తే అయ్యో అయ్యో అంటున్నాడు. అయ్యో అంటే ఎంత శ్రమో మీకు తెలియదండి. అయ్యో అనేది ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 13వ వచనంలో ఇక్కడ చూస్తే 13వ అధ్యాయంలో 3 సార్లు ఏమంటుందంటే ఇక్కడ 3 దూతలు బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరమును నేను వింటిని. ఫర్ వాట్ అంటే గొప్ప ఉపద్రవములు, 3 ఉపద్రవాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను ఆల్రెడీ 94వ సంవత్సరంలో, క్రీస్తు శకము 94వ సంవత్సరంలో ఈ పుస్తకం రాశాడు. అప్పటికి ఏమైపోయింది? ఒక అయ్యో అయిపోయింది. ఏమైపోయింది? రాతి మీద రాతిని లేకుండా పడదోసేశారు. ఇక్కడే గమనించాల్సింది, ఇప్పటికీ చాలా మంది సోకాల్డ్ ఇజ్రాయేళ్లు ఆ గోడ దగ్గరికి ఏడుపుల గోడని కొట్టుకుంటా ఉంటారు. అసలు రాయి మీద రాయే ఉండదురా బాబు, అది మొత్తం నిర్మూలం అయిపోద్ది. నో మోర్ ఇజ్రాయెల్. ఎంత శ్రమ రాబోతుంది వారి మీద కంటే, వారి భూమి మీద లేకుండా సంపూర్ణముగా తుడిచివేయినట్లుగా ఎంత శ్రమ తీసుకొచ్చాడంటే, దేవాలయమును కాల్చివేసి రాయి మీద లేకుండా పడగొట్టి, వీళ్లకు క్రోనాలజీ అనే పుస్తకాలు, స్క్రోల్స్ ఉంటాయి. అంటే వంశములు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, 12 గోత్రకర్తలు యూదా అనే మనం బైబిల్లో చదువుతామే. అలాంటి పుస్తకాలు ఉంటాయి, క్రోనాలజీ అంటారు. వాటిని మొత్తము కాల్చివేసేసాడు. ఎంత శ్రమ ఆనాడు అంటే, ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ఆ ఘట సర్పము తాను భూమి మీద పడదోయబడినది ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచట ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడు.
ఎంత శ్రమ వస్తుందంట? మొదటి శ్రమ అంటే దాదాపు రికార్డ్స్లో చూస్తే కొన్ని లక్షల మందిని చంపేసేసాడు. గుట్టలు గుట్టలు శవాలు పెంటగా పారబోయబడ్డాయి. కంటిన్యూస్గా జరిగేటువంటి మారణ హోమమునే మరణ మృదంగం అని పిలుస్తాం. ఆ తర్వాత మనం ఈ మరణ మృదంగము బైబిల్లో కొనసాగించేటప్పుడు దేవుడు ఒక మాట ఇక్కడ చూపిస్తాడు. 5వ అధ్యాయంలో చూపించినటువంటి మాటలు మనం చూసినప్పుడు, మరియు లోపట వెలుపట వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాడు కుడి చేతన చూచితిని అన్నాడు. ఇవేమంట? 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందిన వానిని నాతో చెప్పెను. దావీదు వేరు చిగురు మాత్రమే దీన్ని ఉప్పి దాని గురించి చెప్పగలిగిన వాడు. అదే మర్మము. ఆ మర్మాన్ని దాచిపెట్టబడినటువంటి దాన్ని మనం మొట్టమొదటి వచనం చదువుతాం ప్రకటన గ్రంథంలో. దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినది. సో గొర్రెపిల్లకు ఉన్నటువంటి ఆ శక్తి ఏంటంటే, జరగబోతున్నది, జరిగినవి జ్ఞాపకము తేవడం, మనకి జరుగుతున్న పరిస్థితులను అన్నిటినీ కూడా ఆయన తన దాసులకు వివరిస్తాడు. ఎంత ఘోరంగా జరుగుతున్నాయి అనంటే, ఆ దూత బోరలు ఊదుతున్నప్పుడల్లా ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఇక్కడ మనం చూస్తాం. 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ముద్రలు తర్వాత 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బోరలు ఊతాయి. ముద్రలు కాదండి, ఆ ముద్రలు తీస్తున్నప్పుడు ఆ ముద్రల తర్వాత చివరి ముద్ర 7వ ముద్ర 8వ వచనం మనం కంటిన్యూ, ఇది ఇక్కడ మర్చిపోయాం, ఇది చూసుకోవాలి. ఇప్పుడు 8వ అధ్యాయము 8వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు ఆ 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. బూర అంటే మనకు యుద్ధమునకు బోర ఊతాం అంటే నాశనం. అటో ఇటో అంటే దేవదూతలు బోరలు ఊతున్నాయి. పాపము మీద, పాప స్వభావం మీద, నేరం మీద, సాతాను సంతానము మీద, సాతాను మీద యుద్ధము ప్రకటించి సాతానును దాని వెంట వెళుతున్నటువంటి మనుష్యుల మీద యుద్ధము ప్రకటించబడుతుంది. వారికి నష్టము కలుగుతుంది అన్నటువంటి మాట మనము చూస్తున్నప్పుడు మొట్టమొదట మనకు కనపడ్డది, మొదట బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడును. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయిను, చెట్లు 3వ భాగము కాలిపోయిను, పచ్చగడ్డి మొట్టమొదట ప్రకృతిలో ఉన్నటువంటివి నాశనమైపోతూ ఉన్నాయి. ప్రకృతిని పాడు చేస్తున్నాడు. మనిషి ప్రకృతిలో భాగమై ఉన్నాడు, కానీ తనకు సహకరిస్తున్నటువంటి ప్రకృతినే నాశనమైపోయేటట్లుగా ఈరోజు మనం గత కొంతకాలం నుంచి, గత సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు మొదటి బూర అంటే మానవులకు కలుగుతున్నటువంటి శ్రమ. అయ్యో అయ్యో అయ్యో, మొదటి అయ్యో మొత్తము కూడా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మొదటి బూర ఊదినప్పుడు, 2వ బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయగా అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమయమాయెను. జంతువులు చచ్చును, ఓడలలో 3వ భాగము నాశనమాయెను. 3వ బూర ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగమును నీటి బుగ్గల మీద పడి ఆ నక్షత్రమునకు
మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగం మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. 4వ బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండానట్లు, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశించున్నట్లు వాటిలో 3వ భాగం కొట్టివేయబడెను. 5వ బూర ఊదినప్పుడు భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. ఇలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు 6వ బూద ఊదినప్పుడు సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది బంధింపబడి ఉన్నది, 4 దూతలు వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్నారు. ఆ 6వ దూత చెప్పుట వింటిని, మనుష్యులలో 3వ భాగము సంభరింపవలనని. అది అదే సంవత్సరము, అదే నెలలో, అదే దినము, అదే గంటకు సిద్ధపడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. జాగ్రత్త చూడండి. 7వ బూరకు మనము వద్దాం. ఏంటి ఈ మాటలన్నీ ఎందుకు రాస్తున్నాడు ఇవన్నీ కూడా అని అంటే, మానవ సమాజము దేవుణ్ణి వెంబడించకుండా మృగమును వెంబడించడానికి, బొమ్మలను వెంబడించడానికి పూనుకున్నప్పుడు దేవుని ఉగ్రత పాత్రలు కుమరిస్తూ ఉన్నాడు. అక్కడ మానవ సమాజానికి దేవుడు సృష్టించిన సృష్టి ఎంతో సహకరిస్తుండగా మానవుడు దేవుణ్ణి వ్యతిరేకించడమే కాకుండా దేవుని కనుగొనక చేసినటువంటి సర్వసృష్టి చేసినటువంటి దేవుణ్ణి ఎలా ప్రశ్నిస్తారంటే, రోమా పత్రికలో ప్రశ్నించడమే కాకుండా ఎలా ఆయన మహిమను తీసుకొస్తారంటే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 18వ వచనంలో చూద్దాం. ఇక్కడ దేవుని దుర్నీతి చేత సమస్తమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్యన విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తమ జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు అమర్చిరి. This is why this is happening. మనం చూసినప్పుడు ప్రకృతి ఏదైనా తోటలో చూసినప్పుడు ఎంత పరిశుద్ధంగా, ఎంత ఆహ్లాదకరంగా, సమృద్ధైన ఆహారం ఉన్నది, జీవవృక్ష ఫలం ఉన్నది, మంచి చెడు తెలియనిచ్చే వృక్ష ఫలము, అక్కడ 4 జీవనదులు, వ్యవసాయానికి కావలసినంత పొలము, తినడానికి తిన్నంత ఆహారము. కాబట్టి ఎప్పుడైతే మనిషి దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించాడో, దేవునికి రావాల్సినటువంటి మహిమను వాడు మనుషులకు ఇచ్చేశాడంటే, మనుషులకు, చతుష్పాదములకు, జంతువులకు, పురుగులకు, ఆకాశ నక్షత్రములకు, ఆకాశములో ఉండే సూర్యుడికి, చంద్రుడికి. అందుకే దేవుడు తాను సృజించిన సృష్టిని, ఆ సృష్టిలో ఉన్న మానవుణ్ణి మరణానికి అప్పగించేసేసాడు. అయిపోయింది. ఆ మరణము ఆదాము మొదలుకొని క్రీస్తు నెరగని వారి మీద ఈ రోజు వరకు కూడా చేస్తుంది. నేను ఇలా చెప్తున్నప్పుడు ఒక ఆయన నన్ను అడిగాడు, ఏంటి క్రైస్తవులు చావరా?
వారికి కరోనా వస్తే వాళ్ళు చచ్చిపోరా? కరోనా మరణ మృదంగం వారి మీద ఉండదా అన్నారు. నేను ఉండదు అన్నాను. మరి అక్కడ చచ్చిపోతున్నారు కదండి అన్నారు. అక్కడ చచ్చిపోతున్నారు కదండి అన్నారు. అప్పుడు బైబిల్ చెప్పింది ఏంటంటే, క్రైస్తవుడు అంటే వాడు చచ్చిపోయి బ్రతికిన వాడు అని అర్థం. ఎవరిలో? క్రీస్తులో చచ్చిపోయాడు. కాబట్టి ఇక వాడు ఎన్నటికీ చావడు. వాడి మీద మరణమునకు హక్కు లేదు. కాబట్టి మరణం అనేటువంటి ఆ దాస్యపు కాడి క్రైస్తవుడి మీద ఉండదు. మరణాన్ని తెచ్చే ఆ ధర్మశాస్త్రపు ముళ్ళు క్రైస్తవుడి మీద ఉండదు. పాపము వలన కలిగేటువంటి జీవితమైన మరణము క్రీస్తునందున్న వాడికి ఏ శిక్షా విధి ఉండదు. చూసారా? అయ్యో అయ్యో అయ్యో. 9వ అధ్యాయం 12వ వచనం వచ్చినప్పటికల్లా 70 సంవత్సరాలు జరిగినటువంటి అయ్యోను గురించి చెబుతూ వచ్చాడు. ఆ తర్వాత అపోస్తులుడైనటువంటి యోహాను బ్రతికున్నటువంటి దినములో డొమేషియన్ చక్రవర్తి, ఆ తర్వాత వెస్పేషియన్, ఆ తర్వాత చాలా మంది చక్రవర్తులు ఎంత ఘోరంగా ప్రజలను హింసించారు. మొదటి శ్రమ, రెండవ శ్రమ, మూడవ శ్రమ. అయితే నేడు పడుతున్నటువంటి శ్రమలేంటివి అంటే, లేఖనం చెబుతుంది, నేడు పడుతున్నటువంటి శ్రమలు క్రీస్తు యేసునందు మాకు ఎన్నతగినవి కాదు. అది మరణమైనను, జీవమైనను, ఎత్తైనను, లోతైనను, ఏదైనను, కరువైన, ఖడ్గమైన, ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. కాబట్టి మరణము మన మీద మృదంగం చేయలేదు. మరణము మనల్ని తాకలేదు. బైబిల్లో కానీ మనకున్న చట్టాల్లో కానీ ఒక కేసు నడుస్తున్నప్పుడు జాగ్రత్త గమనించండి, అర్థం చేసుకో. ఒక కేసు నడుస్తున్నప్పుడు ఆడు లేచిపోయాడు అనుకుందాం, అంటే చచ్చిపోయాడు అనుకుందాం కొద్దిసేపటికి జరుగుతాయి కొన్నిసార్లు. అలా లేచిపోయాడు అనుకుందాం, కోర్టులో వాడి మీద కేసు ఉండదు, ఎందుకంటే చనిపోయిన వాడి మీద తీర్పు ఉండదు. అలాగనే క్రీస్తులో మనము చనిపోయాము కాబట్టి ఇక మన మీద మృదంగం అనేది లేదు. అయ్యో వారికి శ్రమ, ఎవరికి? మిమ్మల్ని శ్రమ పెట్టు వారికి శ్రమ, మనకు ఆనందం. అందుకే పౌలు చెప్తాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను. బుక్ ఆఫ్ కొలొసియన్స్, కొలొసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూద్దాం ఏం చెప్తున్నాడంటే ఆయన, రైట్, ఒక్క నిమిషము. లెట్స్ వి సీ దిస్ ఇన్ థెస్సలోనియన్స్. రైట్, ఐ గాట్ ఇట్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 17వ వచనం, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడిన. ఐ వాజ్ ప్రాణార్పణముగా, నా లైఫ్ను నీళ్ళవలే పోసేశాను. ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇక క్రైస్తవుడికి మరణం అనేది లేదు. అయ్యో శ్రమ, మొదటి శ్రమ వారికి ఇశ్రాయేలుకు కలిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి చక్రవర్తులు అందరూ కూడా ఎందుకంటే మీకు ఒక కీ పాయింట్ చెప్తాను చూడండి. దానియేలు దర్శనములో వచ్చినటువంటి కళ మీ అందరికీ తెలిసిందే. ఒక పెద్ద విగ్రహము, మొదటిది బంగారము, రెండోది సిల్వర్, వెండి, ఇత్తడి, దెన్ ఇనుము, చివర మట్టి, ఇనుము కలిసినటువంటి వీటిని మళ్ళా మృగాలతో పోలుస్తాడు. అంటే లోకములో ఉండేటువంటి ప్రభుత్వములన్నీ కూడా మృగములతో
మృగముతో సమానముగా ఉన్నది. అట్టి మృగముతో సమానమైన ప్రభుత్వములను తీసివేసి పరలోకములో ఉండే దేవుడు తానే ఒక రాజ్యము స్థాపిస్తాడు. ఇప్పుడు చూసినట్లయితే ఆ మృగాల సంబంధమైనటువంటి ప్రభుత్వాలు లేవు. అయితే మృగము వేషము వేసుకుంటుంది, అది తర్వాత మాట్లాడదు, సబ్జెక్ట్ అది కాదు. కాబట్టి అందుకే బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కించాలి. దేని సంఖ్యను లెక్కించాలి? మృగము యొక్క సంఖ్యను. సో కాబట్టి ప్రియులారా, ఈ శ్రమకు కారణమైనటువంటి మృగాలు లాంటి ప్రభుత్వాలు, నేను చెప్పక తప్పలేదు, ఈనాటి ప్రపంచ మరణ మృదంగానికి మృగము లాంటి చైనా ప్రభుత్వము ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందనేది మరి న్యూస్ ఛానల్స్లో చూసినా. స్వయానా నేను అనేక పుస్తకాలు ఇదివరకు చైనా గురించి చదివాను. ఆ చైనాలో విముక్తి పోరాటము చేసినటువంటి మావో జెడాంగ్ గారు బ్రతికున్నంతసేపు కూడా చైనా దుష్ట పాలనలో లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే మావో మహాశయుడు చనిపోయాడో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా నిజంగా డ్రాగన్లా ప్రవర్తించడం. డ్రాగన్ అంటే ఘట సర్పం. ఎంత మార్కెటింగ్ స్ట్రాటజీతో ప్రపంచ దేశమును యావత్తును తన గుప్పిట్లోకి తీసుకొని రావాలనేవి తహతహ. ఎంత దుర్మార్గం అంటే WHOను కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొనేసిందంటే చూడండి, మరణ మృదంగాన్ని ప్రేరేపిస్తున్నటువంటిది. అయ్యా పలానా చోట ఈ వైరస్ పుట్టింది, పలానా వల్ల ఇది ల్యాబ్లో పుట్టింది, దీన్ని తయారు చేశారు మానవ వినాశనానికి, మానవ సమాజంలో మరణ మృదంగముకు సృష్టించడానికి, మృత్యువు ఘోషను సృష్టించడానికి, సముద్రము భూమి సగము 3వ వంతు పైన మాసిపత్రి ఆగిపోవడానికి చైనా చేసినటువంటి, చైనా అంటే ఇట్స్ అగైన్ డెవిల్ యూజ్డ్, సాతాను. అయ్యో శ్రమ అక్కడ ఇశ్రాయేలు ద్వారా, అయ్యో శ్రమ డొమేషన్ చక్రవర్తి, ఆ తర్వాత వెస్పేషన్ చక్రవర్తుల ద్వారా. ఇక 3 శ్రమలు గలిచిపోయిన తర్వాత మీరు శ్రమ అనగానే పొద్దున్న లేచిన సాయంత్రం వరకు కొడుతూ ఉంటారనుకోకండి. ఏ టైం పీరియడ్, కొంతకాలం హింసించడము, కొంతకాలం వదలడము, కొంతకాలం హింసించడము, కొంతకాలం. దిస్ విల్ కంటిన్యూడ్ అప్ టు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేంత వరకు. భారతదేశంలో తక్కువ చెప్పండి. ఒక కరోనానే కాదు, ఒరిస్సా ప్రాంతంలో సేవకు మేము వెళ్తున్నప్పుడు, లేక మహారాష్ట్ర, లేక గుజరాత్, where I am talking about 15-20 years back stories. లిటరల్గా పట్టుకొని మనుషులను కట్టెలు పెట్టి అందులో బ్రతుకున్న వాడిని సజీవం చేసిన పాస్టర్లను, బోధకులను, సేవకులు ఎన్నో చూశాను. ఒరిస్సాలో గ్రహం స్టైన్స్ జీవితకాలం, బ్రతుకున్నంత కాలము, భారతదేశ చరిత్ర ఉన్నంత కాలము ఎవరు మర్చిపోలేరు. తండ్రి 2 కుమారులను కారులో పెట్టి కాల్చిపడేసి, దాంట్లో నేర్చుకున్నది ఏంటి? మహాశ్రమ వచ్చినా కూడా ఆ తల్లి బెంగళూరులో ఉంటూ ఆమె కోర్టులో చెప్పింది ఏంటో తెలుసా? ప్రభువు మాకు నేర్పించింది క్షమించడమే, ఎంత ఘోరమైనటువంటి పాపినైనా. దట్స్ గ్రేట్. ప్రియులారా, ఇక్కడ మళ్ళా అయ్యో ఎంతవరకు అయ్యో అంటున్నది అని అంటే ఇక్కడ చూద్దాం. 8వ అధ్యాయంలో భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట నేను వింటిని అన్నాడు. కాబట్టి చివరికి వచ్చేటప్పుడు 9వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. ఈ దెబ్బలకు చావక మిగిలిన జనులు దయ్యములంటే ఏంటో చెప్తున్నాడు. చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు
మారు మనసు పొందలేదు. ఇది దుర్మార్గం. ఇప్పుడు అర్థమైందండి మరణ మృదంగానికి కారణం ఏంటో. దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చెప్పాడు, అది యేసుక్రీస్తు మళ్ళీ మనకు తిరిగి చెప్పాడు. క్రొత్త నిబంధనలో కూడా మనకు 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటో తెలుసా మీరు? ఎప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించినది 2వ ఆజ్ఞ అయితే, మొదటి ఆజ్ఞ ఈ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించాలి. ఆకాశము కిందైనను, భూమి మీదైనను, నీళ్ళలోనైనా, నీళ్ళపైనను, ఎక్కడైనాను కూడా ఏ విగ్రహములకు మొక్కకూడదు. ఇది బహు కోపము పుట్టించున్నదిగా ఉన్నది. నిజమండి. ఒక చిన్న ఇన్సిడెంట్ బైబిల్లోంచి జ్ఞాపకం వచ్చింది, చెప్తున్నాను మీకు. ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. హొఫ్నేహాసు, ఫినెహాసు ఇద్దరు మందసాన్ని తీసుకుని వెళ్ళారు అక్కడికి. మందసము పట్టుబడింది. జనులు, ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు, వెనక్కి వచ్చారు. కత్తివాతర పడి వేల మంది కూలిపోయారు. వాళ్ళు మందసం ఎత్తుకొని పోయి దాగుని దేవతలో గుడిలో పెట్టాడు. ఉదయానికి అది బోర్లో పడేలా చేశాడు దేవుడు. ఏదో అమ్మాయి ఆ దేవగోను దేవత రాత్రి కాలు జరి కింద పడ్డదేమో అనుకున్నాడు. మళ్ళా లేపికుని నిలబెట్టాడు. మరుసటి రోజుకి దాన్ని ముక్కలు చేసి పడేసేసాడు. దట్ ఈస్ ద గాడ్ యెహోవా. హీ కెన్ బేర్ ఎనీథింగ్. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జలస్. రోషము కలిగిన దేవుడు. విగ్రహము జోలికి పోతే ఒప్పుకోడు, ముక్కలు చేసేస్తాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది, మొదటి శ్రమ గ్రతించను, 2వ శ్రమ అయిపోయింది, 3వ శ్రమ అయిపోయింది. ఇక ప్రతి దినము కూడా క్రైస్తవుడికి శ్రమ. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, మీరు ప్రతిదినము నా సిలువను ఎత్తుకొని. ఇదేదో ఈరోజు అనుకుంటున్నాం. ప్రతి దినము క్రీస్తులో చనిపోయినట్టుగానే బ్రతకాలి. బ్రతుకుతున్నవారు ఇక మీదట తన కోసము కాదని, తింటున్నవారు తమ కోసము కాదని, జీవిస్తున్నవారు తమ కోసము కాదన్నట్టుగా ఈ మరణ మృదంగాన్ని సామాన్యమైన జనం మీద తాండవం చేయకుండా కాపాడవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది. ప్రియులారా, ఎలా దీని నుంచి తప్పించుకోవడం? క్రీస్తు ఒక్కడే దీన్ని శాసించగలడు, దాన్ని ఆపగలడు. ఆయనలో ఎంతమంది అయితే ఉంటారో ఆయనలో ఉన్న వారి మీదికి మరణం ఎప్పుడు రాదు. ఆ మరణము నుండి, ఆ మృదంగము నుండి విడిపించేటువంటి మహా గొప్ప ప్రభు యేసుక్రీస్తు ఆయనలోనికి రావాలి. అందుకోసమే బైబిల్లో అనేక మంది జైలర్ కావచ్చు, పెంతెకోస్తు దినాన కావచ్చు, ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఫిలిప్పి వెళ్ళి సమరయ పట్టణంలో మరి సువార్త ప్రకటించినప్పుడు కావచ్చు, రథం మీద వెళ్తున్నప్పుడు నపుంసకుడు ఫిలిప్పు కలుసుకొని అక్కడ బాప్టిజం పొందినది కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పవచ్చు. నేడు ఆ మరణ మృదంగము నుండి తప్పించుకొనుటకు నీ తలుపుల మీద, నీ ద్వారబంధము మీద గొర్రెపిల్ల రక్తం ఉందా? అది కరోనానో కాకరకాయ మనకు సంబంధం లేదు. అది ఏదైనా కావచ్చు. అది పగవాడి బాణము, పగవాడు వేసిన బాణము, మరణము, కరోనా మరణం అనేటువంటిది. అయితే బైబిల్ చెప్తున్నది, పగలు ఎండ దెబ్బకైనను, రాత్రి వెన్నెల దెబ్బకైనను, పగవాడి బాణమునకైనను నేను భయపడను. ఎందుకో తెలుసా? యేసు తోడుండగా నాకు భయమెందుకు, యేసు తోడుండగా నాకు దిగులెందుకు. సింహాల బోనైనా, సంహారదూతైనా, సింహాల బోనైనా, సంహారదూతైనా, యేసు నీవుండగా
నాకు భయమెందుకు, యేసు తోడుండగా నాకు దిగులెందుకు. కరోనా మరణ మృదంగము ఈనాడు ప్రపంచాన్ని వణికిస్తా ఉంది. రాజులు, అధికారులు ఎవడైనాను ఒకటే, మరణానికి అడ్డు లేదు. అయితే ప్రియులారా, అట్టి మరణమును గెలిచి నిలబెట్టడానికే ప్రభు మనందరినీ కూడా రాజులైన యాజకులుగా చేస్తూ మరణాన్ని శాసిస్తూ మరణాన్ని నిలవరించి మరణాన్ని ఆపివేసి అపవాదికి ఉన్న బలం మరణమైతే ఆ మరణ మృదంగాన్ని తొక్కివేసి శాశ్వత జీవమునిచ్చినటువంటి దేవాది దేవుని వైపున ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము రక్షణ పొందాలి అని లేఖనము చెబుతుంది. కాబట్టి ప్రియులారా, మరి చివరిగా చెబుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయ్యో, వారు దేవుని ఎరిగి దేవునికి చెల్లించాల్సిన మహిమ చెల్లించకపోయిరి. అయ్యో, వారు వెండి విగ్రహములు, బంగారముల చేత, చెక్కల చేత, బొమ్మల చేత విగ్రహములను చేసుకుని దానికి సాగిలపడరి. అయ్యో 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 అయ్యో, ప్రపంచ నిర్మాణమైనటువంటి అయ్యో మహాబబులోను కూలిపోయింది. దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి సమస్తము కూలిపోయి నూతనమైనటువంటి జీవన విధానము మనలో ప్రారంభము కావాలని ఏ ఇంట్లో కూడా ఆ పస్కా వధించబడిన రాత్రి మరణ మృదంగము జరుగుతున్నప్పుడు, ఐగుప్తులో నాశనము జరుగుతున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, గొర్రెపిల్ల రక్తం ఉంది కదా అని చెప్పేసేసి ద్వారబంధరము దాటి బయటకు వస్తే వడిపోయేటోడే. గొర్రెపిల్ల రక్తముతో ఇల్లు, దేవుని సంఘము, క్రీస్తు సంఘము, అందులో మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజము తీసుకొని ఆ ఇంట్లో, ఆ సంఘములో, ఆ ఓడలో నువ్వున్నావా, నీ మరణ మృదంగాన్ని తప్పించుకోగలవు. ఆయన వస్తాడు, సజీవులుగా ఉన్న, పాతిపెట్టబడి ఉన్న ప్రభు తీసుకొని వెళ్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని దాటి రావద్దు. మరణములో సాతాను వేసిన అగ్ని బాణం అనే మరణ మృదంగములో పాలిభాగస్తులు కావద్దని వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల నాయన, ఈ మరణ మృదంగము అనేటువంటి మాటలు విన్న బిడ్డలను ప్రభువా, వారిని పాపము నుండి, శాపము నుండి విడిపించి నీ కృపలో ఎత్తిపట్టమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.